వెల్కమ్ టు పీవీ న్యూస్. మాచవరం మండలం పిన్నెల్లిలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడగా, అభివృద్ధిలో పోటీ పడాలి కానీ హత్యలు కాదంటూ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ పరస్పర విమర్శలతో చలికాలంలోనూ పల్నాడు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. చలికాలంలో పల్నాడు రాజకీయం సెగలు రేపుతుంది. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ కాస్త ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో పొలిటికల్ యుద్ధానికి దారితీసింది. పాత కక్షలో తాజా గొడవలో తెలియదు కానీ నేతల మధ్య మాటల తుట్టాలు పేలుతున్నాయి. అటు ఎమ్మెల్యే ఎరపతినేని, ఇటు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడంతో పల్నాడు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పిన్నెల్లి ఘటనపై ప్రస్తుత ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామంలో జరిగిన గొడవను వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు కేవలం శవ రాజకీయాలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రతి గొడవకు రాజకీయ రంగు పులిమి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం అని ఎరపతినేని హెచ్చరించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, దీనికి స్థానిక నేతలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మేము అభివృద్ధిలో పోటీ పడాలని కోరుకుంటున్నాం, కానీ మీలాగా హత్యలతో పల్నాడును రక్తసిక్తం చేయాలని కాదు. కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదు. పల్నాడు గడ్డపై పగ ప్రతీకారాలకు స్వస్తి పలికి ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి అంటూ కాసు మహేష్ రెడ్డి సూటిగా నిలదీశారు. ఈ పరస్పర విమర్శలతో పిన్నెల్లి గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. పిన్నెల్లి గ్రామం మాచవరం మండలం వ్యక్తిగత గొడవ రాజకీయం కావటం, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రాజకీయ మాటల యుద్ధంతో పల్నాడులో గందరగోళం. మరి ఈ వివాదం ఇక్కడతో సర్దుమణుగుతుందా, లేక పల్నాడులో మరిన్ని రాజకీయ మలుపులు తిరుగుతుందా అన్నది వేచి చూడాలి. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.